Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. డిసెంబర్ 25న క్రిస్మస్ వీకెండ్లో చాలా కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ బాక్స్ ఆఫీస్ని అల్లాడిస్తుంది మాత్రం దురంధర్ సినిమా. అసలు ఒక సినిమా ఏదైతే చేయలేదు అనుకున్నారో దాన్నే చేసి చూపెట్టింది. హిందీ సినిమా ఏదైతే ఇప్పటివరకు కొట్టలేదు అనుకున్నారో దాన్ని కొట్టి చూపించి హిస్టరీ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఒక్క హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయిన హిందీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం, అది కూడా 22 రోజుల్లో. ఇక ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవడం కష్టం అని అనుకున్న లోపే ఇంకో 3 months లో దురంధర్ 2 కూడా ఉంది. ఈ మూవీ లాంగ్ రన్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తే ఆ సినిమా ఫస్ట్ డే నుంచే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక అవతార్ 3 మొత్తానికి ఇండియాలో సింగిల్ డిజిట్ కి డ్రాప్ అవగా ఓవరాల్ గా 150 కోట్ల మార్క్ ని అందుకుని ఇప్పుడు 200 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తుంది. బట్ అక్కడ మాత్రం రన్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఈ సండే ఎంత నెంబర్ అయితే పెడుతుందో అదే లాస్ట్ బిగ్ డే. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అవతార్ 3 విషయానికి వస్తే ఫస్ట్ వీక్ ఇండియాలో 110 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న ఫస్ట్ టైం సింగిల్ డిజిట్ నెట్ కి డ్రాప్ అయింది. నిన్న 7.65 కోట్ల నెట్ ని ఇండియాలో కలెక్ట్ చేస్తూ మంచిగా పర్ఫార్మ్ చేయడంతో 8 days నెట్ 117.6 కోట్లకి చేరుకుంది. ఇండియాలో గ్రాస్ 142 కోట్లు దాటిపోగా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 150 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది. అండ్ 200 కోట్ల వైపు దూసుకెళ్తుంది. ఫుల్ రన్ లో మూవీ 250 కోట్ల గ్రాస్ ని టచ్ చేయగలిగితేనే హిట్ గా చెప్పగలం. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 5500 వరకు గ్రాస్ కలెక్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉండగా ఈ వీకెండ్ అయ్యేలోపు 6000 కోట్ల గ్రాస్ కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక అఖండ 2 విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 15 days రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 15వ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఖచ్చితంగా నైజంలో 19 కోట్ల షేర్ ని అందుకుంటుంది అనుకుంటే నిన్న కాస్త తెలుగు స్టేట్స్ లో 20 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ వరల్డ్ వైడ్ గా 23 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది అఖండ 2. దాంతో నైజంలో షేర్ 18.9 కోట్లకి చేరుకోగా ఈ రోజుతో 19 కోట్ల షేర్ ని అందుకోబోతుంది. ఇన్ని సెంటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పటికీ అన్ని సెంటర్స్ లోనే రన్ అవుతున్న అఖండ 2 తెలంగాణ స్టేట్ మొత్తం మీద రోజుకి 10 లక్షల షేర్ కూడా అందుకోలేకపోతుందంటే అర్థం చేసుకోవచ్చు డెఫిసిట్లు ఏ రేంజ్ లో పడుతున్నాయో. నైజంలో బిజినెస్ 20.5 కోట్లు కావడంతో మరో 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ గా చెప్పొచ్చు. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 11.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫుల్ రన్ లో 12.2 కోట్ల షేర్ ని టార్గెట్ చేయగా ఓవరాల్ గా 7.8 కోట్ల పైన లాసెస్ అయితే తప్పవు. ఇక ఉత్తరాంధ్రలో 11 కోట్ల బిజినెస్ కి గాను 5.6 కోట్ల షేర్, ఈస్ట్ లో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 4.3 కోట్ల షేర్, వెస్ట్ లో 5 కోట్ల బిజినెస్ కి గాను 3.3 కోట్ల షేర్, గుంటూరులో 8 కోట్ల బిజినెస్ కి గాను 5.4 కోట్లు, కృష్ణలో 5.2 కోట్ల బిజినెస్ కి గాను 3.68 కోట్లు, అండ్ నెల్లూరులో జరిగిన 3.6 కోట్ల బిజినెస్ కి గాను 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా 15 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 56 కోట్లకి చేరుకోగా గ్రాస్ 92 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు కావడంతో మరో 25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 6.7 కోట్ల షేర్, ఓవర్సీస్ లో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన అఖండ 2 15 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 67.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 116 కోట్ల రేంజ్ లో ఉంది. జీఎస్టీ తీసేస్తే 60 కోట్ల షేర్ ని ఇంకా అందుకోలేదు అఖండ 2. ఇక ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 105 కోట్లు కావడంతో మరో 37.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఆ 2.2 కోట్ల షేర్ ని రిమైనింగ్ రన్ లో అందుకున్నా కూడా ఓవరాల్ గా 35 కోట్ల లాసెస్ తో డిజాస్టర్ వడ్డీతోనే ఎండ్ కాబోతుంది అఖండ 2. ఇక దురంధర్ విషయానికి వస్తే అవ్వదు అనుకున్న దాన్ని అయ్యేలా చేసి చూపెట్టింది ఈ సినిమా. అసలు ఈ మూవీ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంది అంటే 22 రోజుల పాటు డబుల్ డిజిట్ నెట్ నే పెట్టుకుంటూ వెళ్ళింది. అండ్ ఈజీగా ఇంకో 1 week పాటు ఇలానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నిన్న కూడా ఫ్రైడే అయినా కూడా 15 కోట్ల నెట్ మార్క్ దాటింది ఈ సినిమా. దాంతో ఇండియాలో నెట్ 648 కోట్ల మార్క్ దాటగా గ్రాస్ 778 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ లో మరో 225 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 22 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 1005 కోట్లకి చేరుకోగా ఫర్ ద ఫస్ట్ టైం హిందీ సినిమా హిందీలో రిలీజ్ అయ్యి 1000 కోట్ల గ్రాస్ ని కొట్టడం. డే 1 40 కోట్లు, 22 రోజుల్లోనే 1005 కోట్లు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో. ఇక పుష్ప 2ని కొడుతుందా, కొట్టాలంటే ఎంత కావాలి అంటే ట్రేడ్ లెక్కల్లో ఆ మూవీ 810 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసింది. సో మరో 162 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తే ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అయినట్టే. ఈ 2 days లో ఆ 50 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 112 కోట్లు మాత్రమే ఉంటుంది. సో కాస్త కష్టంగానే చెప్పొచ్చు. ఈ 2 days లో 62 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయగలిగితే ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. చూడాలి మూవీ ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో.
ఇవి 3 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.